నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యోగా ద్వారా పెరుగుతున్న క్రమశిక్షణ ఏకాగ్రత. భీమవరం దినోత్సవ సభలో పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. పాల్గొన్న రాజ్యసభ సభ్యులు సత్యనారాయణ. తణుకులో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. అంబరాన్నంటిన ఆసనాల ప్రక్రియ. పాల్గొన్న ప్రముఖులు. తణుకు రాయసం సంగీత కళాశాలలో అలరించిన సంగీత దినోత్సవ వేడుకలు. హాజరైన విద్యార్థులు, అధ్యాపకులు. దొంగ పెళ్లిళ్లు చేసేవారిని కఠినంగా శిక్షించాలి. తణుకులో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన మ్యారేజ్ బ్యూరో సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వలవల. ఎర్రకాలువపై నిర్మించే బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. హర్షం వ్యక్తం చేసిన వీరపాలెం గ్రామ ప్రజలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వాడవాడలా నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకలు. ఆధ్వర్యం వహించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. మెరుగైన మానవ ఆరోగ్యానికి దోహదపడుతున్న యోగాభ్యాసం. రాజమండ్రిలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. నిడదవోలు గణపతి సెంటర్లో ఘనంగా నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఆసనాలు వేసి ప్రసంగించిన మున్సిపల్ చైర్మన్ భూపతి. గుండ్రాజారం మండలం తాడిపరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించి విద్యార్థులకు అవగాహన కలిగించిన సర్పంచ్ కరుటూరి. ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ఏపీలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. అమలాపురం సభలో ప్రకటించిన పార్లమెంటు సభ్యులు హరీష్ మాథుర్. పాల్గొన్న జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఆరోగ్యంగా జీవించేందుకు యోగా దివ్య ఔషధం. ఏలూరులో పేర్కొన్న జిల్లా కలెక్టర్ వేటరి సెల్వి. యోగాతో క్రమశిక్షణ ఏకాగ్రత పెరుగుతాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దీంతో శారీరక మానసిక ఆరోగ్యం లభిస్తాయన్నారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో 8 లక్షల మందితో విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. అభ్యాసం చేద్దాం. दोनों के बराबर लेके आइए. చేతులను ముందు నుంచి श्वास छोड़ते हुए कमर को राइट साइड घुमाइए. श्वास వదులుతూ నడుము కుడి వైపు తిప్పండి. గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ గారు ఆలోచన మేరకు చేస్తున్న ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొంచుకోవడం, ఈ యొక్క యోగా యొక్క బెనిఫిట్స్ ని తెలుసుకుని మీరు ప్రతిరోజు కూడా యోగాసనాలు ఆచరిస్తారని విద్యాభవన్ నుంచి, విష్ణు కాలేజ్ నుంచి, SRKR కాలేజ్, నారాయణ, చైతన్య, ఆదిత్య, CSN కాలేజ్, మీరందరి నుంచి కూడా స్టూడెంట్స్ రావడం జరిగింది. మీరందరూ ఈ యోగా డాక్టర్స్ వచ్చారు, NGOs వచ్చారు, ఇండస్ట్రీస్ వచ్చారు, అందరూ వచ్చారు ఈరోజు సార్ మనకి ఈ ప్రోగ్రామ్కి. మీ అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, DRO మొగలి వెంకటేశ్వర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని తణుకులో శనివారం కోలాహలంగా నిర్వహించారు. విద్య, వైద్య, స్వచ్ఛంద సేవా సంస్థలు, యోగా అభివృద్ధి సంఘాలు, ఇతర సంస్థలు వేరువేరుగా ఈ దినోత్సవాన్ని నిర్వహించి హోరెత్తించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగాకి రాజయోగం కల్పించడంతో ఆబాల గోపాలం ఉత్సాహంగా పాల్గొని యోగా ముద్ర వేయించుకున్నారు. ఈ సందర్భంగా TCN ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. 2014 డిసెంబర్ నెలలో 193 దేశాలతో కూడిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనల మేరకు ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినం పాటించాలని చేసిన ప్రతిపాదన 2015 నుంచి ఆచరణలోకి వచ్చింది. నిత్యం యోగాసనాలు, ధ్యానం చేయటం వల్ల ప్రతికూల ఆలోచనలను నశించి ఆనంద భావన ఉప్పొంగుతుందన్నది నిరూపిత సత్యం. శ్వాసక్రియతో మనోశరీరాలను అనుసంధానించడం ద్వారా
యోగా మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం సైతం ధృవీకరించింది. యోగా మతాతీతమైంది. అందుకే భేదభావాలు లేకుండా ప్రపంచమంతా ఒక్కటే యోగా దినోత్సవం జరిపేందుకు ముందుకొచ్చింది. గెలుపు స్థిరం కాదు, ఓటమితో అంతా అయిపోదు. కానీ ప్రతి మలుపులో గెలుపును చూడాలి. ఎందుకంటే విజేతల జీవితాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయి. నిలకడలేని పరిణామాల మీద హృదయాన్ని నిలబెట్టి విజయానికి అదే దారనుకుంటూ కలల్లో విహరించడం, ఆ దారిలో ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోవటం సమంజసం కాదు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి. అలా మనసుకు అలవాటు చేసుకోవాలి. మనసును నియంత్రించి అది మనం చెప్పినట్లు వినాలంటే దానికి ఏకైక మార్గం యోగాభ్యాసం. అన్ని విషయాల్లో ముందు జాగ్రత్తలు పాటించే మనం ఆరోగ్య విషయంలో మాత్రం తీవ్రమైన అలసత్వాన్ని పాటిస్తూ ఉంటాం. రోగాలు రాకుండా జాగ్రత్త పడటం మానేసి తీరా రోగాలు వచ్చిన తర్వాత వేలకు వేలు పోసి చికిత్సలు చేయించుకుంటాం. అసలు రోగమే రాకుండా నిరోధించే దివ్య ఔషధం అరిచేతిలోనే ఉన్నా మనం పట్టించుకోం. ఇంతకీ ఆ దివ్య ఔషధమే యోగా. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులు పాల్గొన్న యోగా దినోత్సవంలో తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాంధ్ర 2025 కార్యక్రమం గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సృష్టించడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా యోగాలో సూరత్ రికార్డును అధిగమించడం గర్వకారణమన్నారు. ఇందుకు కృషి చేసిన మంత్రులు, వివిధ ప్రాంతాల ఎమ్మెల్యేలతో పాటు ఆర్మిల్లి రాధాకృష్ణకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు జ్ఞాపికలు అందించి అభినందించారు. ఇక తణుకుకు సంబంధించి ఆంధ్ర షుగర్స్ సిల్వర్ జూబ్లీ పార్కులో ఈ సంస్థ ఉద్యోగులకు, తిమ్మరాజు హైస్కూల్ విద్యార్థులకు నిర్వహించిన యోగా శిక్షణా కార్యక్రమంలో యోగా ట్రైనర్ అక్కింశెట్టి రాంబాబు పాల్గొని యోగాసనాలు వేయించి మాట్లాడారు. 3 other side 3 4 5 రిలాక్స్ చేస్తే ఎల్బో మీద చక్కటి రొటేషన్ వస్తూ ఉంటుంది. 1 యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 3 4 7 8 9 రోజుల్లో ఈ జూన్ 21వ తేదీనే ఎందుకు ఇంత ప్రత్యేకంగా మనం తీసుకున్నామంటే ఈ సూర్యుడు ఎక్కువ సమయం భూమి మీద మనకి సౌరకిరణాల్ని అందించేటువంటి రోజు ఈ రోజే. అంటే డే లైట్ అనేటువంటిది ఎక్కువ సమయం ఉండేది జూన్ 21 మీ అందరికీ తెలుసు. అందుకనే మరి సూర్యుడు మనకి ఆ యొక్క మూలాధారం కాబట్టి ఇటువంటి డేని ఒక యోగాకి ప్రపంచానికి పరిచయం చేయాలనేటువంటి తపనతో మరి వారు చేసిన కృషి ఈరోజు ఫలించింది. ప్రపంచం అంతా కూడా ఈరోజు మరి యోగా డే జరుపుకుంటూ ఉన్నాం. అందులో ఈరోజు మనం చాలా ప్రెస్టీజియస్గా చేసుకుంటూ ఉన్నాం. ఈ మరి నిన్న మొన్న మీరు వినే ఉంటారు, యోగా చేయడం అనేటువంటి ఒక గేమ్ చేంజర్గా చెప్తూ ఉన్నాడు. మన లైఫ్లో ఒక గేమ్ చేంజర్. ఇంతకుముందు మనం యోగా చేయనప్పుడు జీవితం వేరుగా ఉంటుంది. యోగా చేస్తూ అది ఒక క్రమశిక్షణతో కనుక మన జీవితంలో భాగస్వామ్యం అయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మనం అందుకోగలమని చెప్పడం అనే ఇందులో ఉద్దేశం ఉంది. ఈ కార్యక్రమంలో సంస్థ మానవ వనరుల అభివృద్ధి విభాగం జనరల్ మేనేజర్ అడుసుమిల్లి సాంబశివరావు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోలేపల్లి శ్రీనివాసులు పాల్గొన్నారు. ముళ్లపూడి వెంకట్రాయ పాలిటెక్నిక్లో జరిగిన యోగా దినోత్సవంలో యోగా గురువు కరుటూరి రామకృష్ణ పాల్గొని విద్యార్థులకు యోగాసనాలు నేర్పించారు. ఎంత తిరగలితే అంత తిరగండి. కాళ్ళు కదలకూడదు, నడుము తిరగాలి. మెల్లిగా శ్వాస సెంటర్ లెఫ్ట్ సెంటర్. జాస్తి సీతామహాలక్ష్మి జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు ఎం హేమమాలిని పాల్గొని ఈ అంశంపై బాలబాలికలకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు కలగడ వెంకటకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొనగా ప్రధానోపాధ్యాయులు తోట వరలక్ష్మి అధ్యక్షత వహించారు.
అంటారు, పెట్టాలి. ఓకే, స్ట్రైట్గా పెట్టాలి. రైట్ హ్యాండ్ స్ట్రైట్గా పెట్టాలి. మాంటిసోరీ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవ సంబరాల్లో సంబంధిత ఉపాధ్యాయులు 9వ తరగతి విద్యార్థులతో వివిధ రకాల ఆసనాలు, ధ్యానం, సూర్య నమస్కారాలు చేయించారు. సంస్థ అధినేత అనపర్తి ప్రకాశరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రగతి జూనియర్ కళాశాలలో నిర్వహించిన యోగా దినోత్సవాన్ని డైరెక్టర్ ఎంఎస్ఆర్ ఆంజనేయులు ఆరంభించగా యోగా ట్రైనర్ కరుటూరి రామకృష్ణ విద్యార్థులచే ఆసనాలు వేయించి దీనివల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఆదర్శ స్కూల్ డైరెక్టర్ బసవ రామకృష్ణ ఆధ్వర్యంలో రామకృష్ణ సేవా సమితి భవనంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో యోగా టీచర్ ముళ్లపూడి రామకృష్ణ ఈ ప్రక్రియను వివరించి నేర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు కాకిలేటి సత్యవాణి, కుప్పాల ఇందిరాదేవి, కొమ్మిరెడ్డి రమాదేవి, వాకర్స్ సభ్యులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇంకా ఇంపల్స్ జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో బొమ్మల వీధిలోని అమ్మా భగవాన్ ధ్యాన మందిరంలో యోగా దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బెంగళూరులోని స్వామి వివేకానంద యోగా విశ్వవిద్యాలయంలో యోగా పీజీ డిప్లొమా పూర్తి చేసిన ఈవన సత్యశ్రీ పాల్గొని యోగాకున్న ప్రాధాన్యతను వివరించి విద్యార్థులతో యోగాసనాలు చేయించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్, మహిళా నాయకురాలు వావిలాల సరళాదేవి సత్యశ్రీకి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కాలేజీ ప్రిన్సిపల్ కె రామ్కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రమేష్ జ్యువెలర్స్ అధినేత వావిలాల వెంకట రమేష్, అధ్యాపకులు పాల్గొన్నారు. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగుండాలి అంటే ఈ ఆసనం ఖచ్చితంగా చేసి తీరాలి. ఉండాలన్నా ఈ ఆసనాన్ని ట్రై చేయండి. ట్రై చేయండి. 1 2 3 డిపెండ్ చేయండి. అబ్డామినల్ ఏరియా, చెస్ట్ ని అబ్జర్వ్ చేయండి. నెక్ అండ్ నౌ మీ ఫేషియల్. తణుకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి నిర్వహించే యోగా శిక్షణా తరగతులలో భాగంగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి యోగా వల్ల కలుగుతున్న ఆరోగ్య ప్రయోజనాలను ట్రైనర్ బొద్దాని శ్రీనివాసరావు వివరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కెవి సత్యనారాయణ, కార్యదర్శి పితాని వెంకటరమణ, నిర్వాహకులు సిహెచ్ నాగేశ్వరరావు, మానుకొట్టి భక్త ప్రహ్లాద పాల్గొన్నారు. 8 9 10 హాఫ్ సిట్టింగ్. రెడీ 1 అలా ఉంచండి, 10 కౌంట్. 1 7 8 9 రెండు అడుగులు అంతరం ఉంచండి. అందరూ ఎడమవైపు, మళ్ళీ కుడివైపు. ఎన్జిఓస్ హోంలో జరిగిన ఈ సభలో యోగా గురువు కర్రి శ్రీనివాసరెడ్డి హాజరై యోగాసనాలు నేర్పించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ జోన్ చైర్మన్ చేమకుర్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎడమసే కుడుకోవాలి, పక్కకి పూర్తిగా కుడివైపు చూడండి. ప్రపంచ సంగీత దినోత్సవాన్ని తణుకులో శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. సంగీతం నిత్య నూతనం, శిశుర్వేత్తి పశుర్వేత్తి గానరసం ఫణిహి అన్నారు పెద్దలు. సంగీత మాధుర్యానికి శిశువులు, పశువులు, పాములు సైతం పరవశిస్తాయని దీని అర్థం. సంగీతంతో రాళ్లను సైతం కరిగించవచ్చని సంగీతకారులు చెబుతూ ఉంటారు. సంస్కృతిలో భాగమైన శాస్త్రీయ సంగీతం కొన్ని దశాబ్దాలుగా పాశ్చాత్య సంగీత ఉప్పెనకు విలవిల్లాడింది. కొద్ది కాలంగా కేవలం శబ్ద ప్రధానమైన సంగీతానికి ఆదరణ తగ్గి భావ, రాగ, శృతి, లయ సాహిత్యాలకు ప్రాధాన్యత పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం భారత శాస్త్రీయ సంగీతంపై ఆసక్తి కనబరచడం గొప్ప విషయంగా చెప్పవచ్చు. అమెరికాలోని విభిన్న సంగీత శైలులను ప్రోత్సహించడానికి, కొత్త వాటిని వెలికి తీయడానికి 1976లో మ్యూజిక్ డేను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి జూన్ 21వ తేదీని ప్రపంచవ్యాప్తంగా సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని రాయసం రాజ్యలక్ష్మి సంగీత కళాశాలలో ఈ దినోత్సవాన్ని నిర్వహించి సంగీత కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ భమిడి కమలాదేవి మాట్లాడుతూ శాస్త్రీయ సంగీతానికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఆర్ జగదమ్మతో పాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు యోగా దినోత్సవం కదా, ఇంకా సంగీత దినోత్సవం కూడాను. యోగం, నాదయోగం రెండు యోగాలే కనుక ఈ శరీరాన్ని మనసుతో స్వాధీనపరచుకోవాలి. మనసు స్వాధీనమైన ఆగనునికి మరి మంత్రతంత్రములేల అంటారు. ఇక సంగీతంలో అయితే దృఢమైన మనోనిశ్చయంతో మనసుని నియమించుకుని సంగీతాన్ని కనుక సాధన చేస్తే ఇక్కడ నాదయోగం అలవోకగా సిద్ధిస్తుంది. కారణం ఏమిటంటే స్వాదుఫల ప్రదశబ్ద స్వర రాగ నిజయ సహిత నాదలోలుడై బ్రహ్మానందమందవే. స్వరాలు, రాగాలు వీటిని పాడటం వల్ల అలవోకగా మనకి సాక్షాత్వం, నాదయోగం సిద్ధించి పరమేశ్వరుని సాక్షాత్కారం కలుగుతుంది. దొంగ పెళ్లిళ్లు చేసేవారిని కఠినంగా శిక్షించాలని అమరావతి అమ్మ మ్యారేజ్ బ్యూరో సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వలవల శ్రీధర్ నాయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తణుకు స్వరాజ్య భవన్లో శనివారం నిర్వహించిన ఈ సంఘం రాష్ట్ర సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. అలాగే సమాజానికి ప్రధాన అవసరంగా ఉన్న తమ సంస్థ సభ్యుల కార్యకలాపాల నిర్వహణ కోసం అవసరమైన కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం స్థలాలను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కుటుంబ వ్యవస్థ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న తమ మ్యారేజ్ బ్యూరోలను బ్రోకర్లుగా సంబోధించవద్దని వలవల ప్రజలను కోరారు. తాము కేవలం మధ్యవర్తులుగానే విధులను నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో 26 జిల్లాల నుంచి విచ్చేసిన ప్రతినిధులు, సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో చర్చించారు. తమను అసంఘటిత కార్మికులుగా గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిని సభ్యులు అభినందించి సన్మానించారు. అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి సమస్య పరిశీలించుకోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ వాళ్ళు ప్రత్యేక గుర్తింపు ఇచ్చి
జేఏసీ వారికి పూర్తిగా సహకరిస్తుంది. వారికి కావాల్సిన పట్టణాల వృత్తిలోకి వచ్చే వారికి వారు పేరెంట్స్తో ఎలా మాట్లాడాలి, సంబంధాలు ఎలా కుదుర్చాలి అని ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా ఇస్తాం. మీడియాలకు సంబంధించకుండా బ్రోకర్లకు సంబంధిస్తున్నారు. దీంట్లో చాలా మంది మన ఆడపడుతులు ఉన్నారు, అలాగే చదువుకున్న వారు ఉన్నారు. వారి ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అందరూ గౌరవమైన వృత్తిలో చేసుకుంటున్నారు. మేము న్యాయంగా చట్టపరిధిలో మ్యారేజ్ చేస్తున్నాం కాబట్టి మ్యారేజ్ మీడియేటర్ కూడా సంబోధించండి, లేకపోతే మ్యాచ్ మేకర్స్ గా మమ్మల్ని సంబోధించి కోరుతున్నాను. ఇంకా ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెక్కింశెట్టి దొరబాబు, కోర్ కమిటీ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ మహాలక్ష్మి, క్రమశిక్షణా సంఘం అధ్యక్షులు ఆర్య శ్రీను, రికవరీ విభాగం అధ్యక్షులు అడ్డాల నరసింహారావులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టి 11 సంవత్సరాలైన సందర్భంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను తణుకులో బీజేపీ కార్యకర్తలు శనివారం ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ, పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, నాయకులు కొడమంచిలి జితేంద్ర, పొలమాల వీరభద్రం, ముప్పిడి సుబ్బయ్యలు పాల్గొన్నారు. ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం గ్రామం వద్ద ఎర్రకాలువపై నిర్మించే బ్రిడ్జి పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేసి అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. ఇటు వీరంపాలెం అటు చాజంపూడి మధ్య ఎర్రకాలువపై నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతుందన్నారు. ఇదిలా ఉండగా బంగారుగూడెం గ్రామంలో జలజీవన్ మిషన్ నిధులతో నిర్మించే ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు పనులకు ఎమ్మెల్యే శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఇంకో ఈ నెక్స్ట్ ఇయర్ మన టార్గెట్ ముందు ఫస్ట్ ఇయర్ అన్ని గ్రామాలని కలుపుతా రోడ్లు పునరుద్ధరణ చేసుకుంటూ వచ్చాం. నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పుడు విలేజెస్లో ఉన్నటువంటి డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ మరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా ఒక స్కీము ప్రణాళికాబద్ధంగా మనం చేస్తున్నాం. అప్పారావుపేట నుంచి తేజంపూడి వెళ్ళేంత వరకు 14 కోట్ల రూపాయలని ప్రధానమంత్రి గారి నిధుల నుంచి మరి ఈ రోడ్లు వేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇది కూడా 8,88 లక్షల రూపాయలతో ఇవాళ ఈ నిధులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నుంచి మనం తేవడం జరిగింది. అంటే దాదాపు 22 కోట్లు. ఇప్పుడు శాంక్షన్లో అప్లికేషన్లో ఎప్పుడు పెడతాం 250 కోట్లకి నేను అప్లికేషన్ పెట్టాను. ఎన్ని అవుతాయి పనులు? నేను పెట్టానంటే 2 జిల్లాలు కలిపే బ్రిడ్జ్ ఇది. ఇదివరకు బ్రిడ్జి రెస్ట్ ఎక్కడైందో చూడండి, ఆ డిజైన్ తప్పు. అది మధ్యలో వేస్తే ఎరగాలు వచ్చి మట్టి కొట్టుకుపోయి బ్రిడ్జి పడిపోయింది. ఎవడు అలా కాకుండా ఈ గట్టి యువతలకు మనం రెస్ట్ చేసుకుని అవతల పక్కన మీరు ఈ బ్రిడ్జిని ఎక్కువ రోజులు ఉండేలాగా డిజైన్ చేసి, నీ నిధులు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి నిధులు శాంక్షన్ చేయించి కాంట్రాక్టర్ని ఒప్పించి మా డీఈకి చెప్పి కాంట్రాక్టర్ని పని చేసుకోమని పని మొదలెట్టమని చెప్పి మనం అందరినీ ఎంకరేజ్ చేసుకుంటా ఇక్కడ అందరూ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మనం చేద్దాం తప్ప ఇక్కడ నాకేమీ. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఇతకోట తాతాజీ, జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల మండల ప్రెసిడెంట్లు అడపా ప్రసాద్, పరిమి రవికుమార్, సమయమంతుల కాశీ, మట్టా రామకృష్ణ, ఎంపీడీఓ మల్లాది విశ్వనాథ్, బంగారుగూడెం గ్రామ సర్పంచ్ చుండ్రు తేజస్విని, ఇంకా పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం తాడేపల్లిగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. గ్రామ, వార్డు, సచివాలయాల పరిధిలో నిర్దేశిత ప్రదేశాలలో వివిధ రకాల యోగాసనాలు వేశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, సచివాలయం ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు ఇంటర్నేషనల్ యోగా డేలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రూరల్ మండలం జగన్నాథపురంలో సర్పంచ్ ఉండరాజవరపు చంద్రిక ఆధ్వర్యంలో వెల్నెస్ సెంటర్ ఎదురుగా ప్రజలతో యోగాసనాలు వేయించారు. మాధవరంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీఓ మల్లాది విశ్వనాథ్ పాల్గొన్నారు. ఇక్కడ గ్రామ ప్రధాన కూడలిలో సర్పంచి ముప్పిడి సూర్యకుమారి, ఉప సర్పంచి బండారు నాగరాజుల సారథ్యంలో మానవహారం నిర్వహించారు. పెంటపాడు మండలం చింతపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద సర్పంచి వేముల మంద రాధా వెంకటలక్ష్మి గ్రామస్తులు పిల్లలతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ విధంగా ఇటు పట్టణంలోనూ అటు గ్రామాలలోనూ
ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు యోగా డే కార్యక్రమాలతో సందడి వాతావరణం నెలకొంది. ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉండాజవరపు రాజు, వేములమంద జానకిరామరాజు, పంచాయతీల కార్యదర్శులు, ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.